అవును, ఇది మన దుగ్గి జగన్నాథ గారిది భైరబ్బి నేను వెరైటీ అండి. వర్షానికి బాగా దెబ్బతింది, మొదట్లో కొద్ది కాయలు పడ్డాయి, బీ హ్యాపీ. కానీ వర్షం ముందు భయం సూపర్ డూపర్గా ఉంది, మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. కానీ ఏం చేస్తే బ్యాడ్ లక్ అయ్యి వర్షానికి పోతంతా రాలిపోయింది. అయినా సరే సారు తనకు తెలిసిన మందులు మనం కొన్ని చెప్పుకుంటూ వచ్చాము, అవి కొట్టుకుంటూ వచ్చాడు. ఆ ప్రకారంగానే ఇది భైరబ్బి నేను వెరైటీ, ఆ ప్రకారంగానే ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. అయితే ఇప్పుడు దీనికి నేనేం చెప్పానంటే, ఇప్పుడు మంచి క్వాలిటీ ఉంది, ఇదే క్వాలిటీ మీద కంటిన్యూ అవ్వాలంటే మనం ఎట్లా పడితే అట్లా ఏ మందులు పడితే ఆ మందులు కొట్టకూడదు. గ్రోత్ ప్రమోటర్లు, బయోలు లాంటివి కొట్టకూడదు. కొంచెం గ్రోత్ ప్రమోటర్లు, బయో లాంటివి కొట్టకుండా ఏం చేస్తారంటే, ఇప్పుడు దీనికైతే ఈయనకున్న సమస్య ఏంటంటే అక్కడక్కడ కొమ్మకులుడు ఉంది. ఈ కొమ్మకులు నివారణ కోసం మనకి సింజంటా నుంచి కొమానీళ్ళు ఎకరానికి 1/2 లీటరు, అలాగే కట్టేవా నుంచి కొసైడు ఎకరానికి ఒక 200 నుంచి 250 గ్రాములు. ఎందుకంటే సమస్య ఎక్కువగా ఉంది, వయసు పెద్దది ఉంది, మొక్క వయసు. వాస్తవంగా అయితే 120-150 గ్రాములు సరిపోయింది. బట్ ఇప్పుడు సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా పావు కేజీ 200 నుంచి 250 గ్రాములు కొసైడు, ఒక 500 ml కుమానీళ్ళు. ఈ 2 కాంబినేషన్స్తో కొట్టిన తర్వాత వెంటనే 2వ రోజు కానీ 3వ రోజు కానీ మరి వైట్ ఫ్లై మందు పడాలి. సో వైట్ ఫ్లై మందు పడాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మంచి ఫినిష్ మీద, మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. ఈ కాపు మనం సెట్ చేసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కాపు పోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాపు తెప్పించుకోవాలి. దానికి రెడీగా ఉంది పొలం, వెరైటీ రెడీగా ఉంది కాబట్టి దాన్ని తగ్గించుకోకుండా మనం ఏం చేయాలంటే దాన్ని తగ్గించుకోకుండా మనం ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ కుమానీళ్ళు కొసైడ్ అయిపోయిన తర్వాత అలెంటో తేమ ఉంది కాబట్టి అలెంటో కొద్దిగా గ్రోత్ మరీ ఓవర్ కాకుండా స్లోగా కాసుకుంటూ వెళ్ళడం కోసం అలెంటో ఒకటి, చమత్కార ఒకటి కాంబినేషన్ చెప్పాను. తెల్లదమ్మ కూడా ఉంటుంది కాబట్టి హర్క్యులస్ 2 ఎకరాల మీద ఒక పావు కిలో అయితే హర్క్యులస్ సరిపోద్ది. హర్క్యులస్, అలెంటో, చమత్కారు, ఎందుకంటే ఈ స్టేజ్లో ఉంది కాబట్టి. ఎందుకంటే బ్లాక్ సాయిల్ కాబట్టి ఉండగా పెరుగుతూ ఉంటుంది, పెరగనివ్వకుండానే స్లోగా తీసుకుంటూ రావాలి. చమత్కార ఏందిరా బాబు అంటారు. చమత్కార వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మరీ ఓవర్ కాకుండా, ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ చెట్టుకి ఇన్ని చుట్టూ కొమ్మలు ఉన్నాయి, ఒక లెవెల్లో ఉంది. ఇదే లెవెల్ మళ్ళీ స్టెప్ రావాలి రౌండ్గా. ఇట్లాగే ప్రతి కొమ్మ రావాలంటే బయోవెటాలు, బెనివియాలు, ఇది ఉంది కదా సింజంటా వాడిది పురుగు మందు, బెనివియా బదులు కొన్ని ఉన్నాయి కదా మినిట్ ఎక్స్ట్రాలు, లేదా వేరే బయోలు, అవన్నీ కొట్టకూడదు. గ్రోత్ ప్రమోటర్లు, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్లు, హ్యూమిక్ యాసిడ్లు, అమినో యాసిడ్స్, ఫలివిక్ యాసిడ్స్ వద్దు. అంటే ఇవి ఉన్నాయి కదా ఇసాబియాను, ఇటువంటివి వద్దు, ఏమి వద్దు. ఎందుకంటే ఆటోమేటిక్ ఇప్పటిదాకా వర్షాలు పడింది, ఇప్పుడే న్యూట్రియంటు భూమిలో వచ్చినట్టు ఎన్పికే తీసుకోవడం స్టార్ట్ అయింది మొక్క. అది తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మనం పైగా అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఇప్పుడు అలెంటో ఒకటి, చమత్కార ఒకటి, హర్క్యులస్ చెప్పాను. ఎందుకంటే ఈ చమత్కార వల్ల తోట ఏదైతే ఉందో అదే స్థాయిలో మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది, అదే స్థాయిలో దగ్గర కాపుని సెట్టింగ్ చేసుకోవడానికి ఆ యాసిడ్ ఉపయోగపడుద్ది, ఆ చమత్కార అనేది ఉపయోగపడుద్ది. మరి వైట్ ఫ్లైకి ఆల్రెడీగా హర్క్యులస్ ఉంది, గ్రీన్ ఫ్లైకి హర్క్యులస్ ఉంది, పచ్చదమ, పేనుబంక, తెల్లదమకి హర్క్యులస్ ఉంది. ఇక గండుపోత కాకుండా పోత సమర్థవంతంగా సెట్ కావడం కోసం అలెంటో ఉంది. సో ఇట్లా ఈ కాంబినేషను. దాని తర్వాత ఇక మరి జంపు, త్రిప్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి అటు జంపుకి, పోలో జాబ్కి వెళ్ళొచ్చు. తేమ ఉంటే మైక్రో న్యూట్రియంట్స్. తర్వాత మేబీ జంపు, పోలో జాబ్ దొరకపోతే ఎంగేజ్, మళ్ళీ హర్క్యులస్ వేసుకోవచ్చు. మ్యాక్స్ కూడా వేసుకుంటే మంచిది. అయితే ఇక్కడ అక్కడక్కడ కొద్దిగా